ఆర్వీఎం ఆసుపత్రిలో అనేక రకాలైన అరుదైన శస్త్రచికిత్సలలో మరో అరుదైన శస్త్రచికిత్సను ఉచితంగా వైద్యులు విజయవంతం చేశారు. హనుమకొండ జిల్లా రామకృష్ణాపురంకు చెందిన ఎరుకల సాంబయ్య అనే వ్యక్తి మధుమేహ క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లగా చికిత్సకుగాను 8 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. దీంతో ఆర్వీఎం ఆసుపత్రిలో చేరిన సాంబయ్యకు హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ డాక్టర్ టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎస్ కీర్తి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు, ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీసియా డాక్టర్ వంశీ కిరణ్ వైద్యుల బృందం అతని శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ చికిత్సను హాస్పిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించామని తెలిపారు. ఇటువంటి సంక్లిష్ట ఆపరేషన్ ఆర్వీఎం హాస్పిటల్లో విజయవంతం చేయడానికి కృషి చేసిన శస్త్రచికిత్స బృందాన్ని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ యాకయ్య అభినందించారు. ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులచే పూర్తిగా ఉచితంగా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాది మన హన్మకొండ డిస్టిక్ నడిగూడ మండలం మాది. అయితే మా డాడీకి ఫస్ట్ కడుపులో పెయిన్ వచ్చేది. పెయిన్ వస్తే చిన్నది అరగకపోవడం అట్లా ఉంటే మేము హన్మకొండనే చూపించుకున్నాం. ఫస్ట్ చూపించుకుంటే అక్కడ ఒకటి యాల్బేడర్లో స్టోన్ వచ్చింది అడ్డం. ఆ స్టోన్ తీసేయాలంటే మేము ఒక కార్పొరేటర్, హైదరాబాద్ కార్పొరేటర్ రాశారు సారే. రాస్తే అక్కడికి వెళ్ళాక సర్జరీ చేశారు. 1 డేనే సర్జరీ చేశారు. 70,000 తీసుకున్నాడు అక్కడ. తీసుకొని ఇంటికి వెళ్ళాము. అదే రోజు ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళాక మళ్ళీ అప్పుడు వాళ్ళు గ్యాస్ట్రో చేసినప్పుడు ఒక గడ్డ ఉంది ప్యాంక్రియాస్కు, మధుమేహానికి ఒక చిన్న గడ్డ ఉంది. ఆ గడ్డ తీసేయాలి. ఆ గడ్డ సర్జరీ చేయడానికి మీకు 8 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. అలా మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ పంపించడానికి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ కూడా సేమ్ కదా 10 to 8 lakhs 8 to 10 lakhs అయితే అని చెప్పారు. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ పోయాం. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఆడ 1 month డిలే పెట్టారు డేటు. 1 monthకి ఇచ్చారు డేటు. అయితే మాకు వరంగల్లో మన గార్డియన్ హాస్పిటల్ కాళీప్రసాద్ సార్ అని ఉంటాడు. ఆయనను అప్రోచ్ అయ్యాము. ఆర్తో సార్ ఆయన అప్రోచ్ అయితే సార్ ఇక్కడ ఆర్బీఎం హాస్పిటల్ అని ఇక్కడ గజ్వేల్ దగ్గర ఉంటుంది, మీరు అందులో వెళ్ళండి, వాళ్ళు మొత్తం ఫ్రీగా చేస్తారు, మీకు ఇట్లాంటి మస్తు కేసులు అని సార్కు సుబ్రహ్మణ్యేశ్వర బాబు సారు వాట్సాప్ చేశారు మా రిపోర్ట్లన్నీ. మేము కార్పొరేట్ హాస్పిటల్ రిపోర్ట్లు అన్ని సార్ పంపాడు. సారు మళ్ళీ శ్రీనివాస్ సార్ కూడా పంపాడు. ఇక్కడికి వచ్చినాక శ్రీనివాస్ సార్ అప్రోచ్ అయితే సార్ పిలిపించి ఆ రిపోర్ట్లు ఇట్లా చూసి చేద్దాం, ఇది మనం వర్క్ చేసే సార్ కదా మనం చేద్దామని సార్ చేశారు. ఫ్రీగా చేశారు మాకు. బయట 8 నుంచి 10 లక్షలు అన్నారు. ఇక్కడ మాకు మొత్తం ఫ్రీగా అయిపోయింది. అంతా అయిపోయింది. మంచిగా నడుస్తుంది. నేను నా పేరు డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్. అయితే మీకు హాస్పిటల్ గురించి అయితే మంచి అంత తెలుసు కదా. మన హాస్పిటల్ చారిటబుల్ హాస్పిటల్, ట్రస్ట్ హాస్పిటల్ 1350 బెడ్స్ ఉన్నాయి. అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మధ్యనే 6 to 8 months అయింది మనం క్యాన్సర్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఆంకాలజీ ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో ఆంకాలజీ శస్త్రచికిత్స ఉన్నది, రేడియేషన్ ఉన్నది, ప్లస్ కీమోథెరపీ కూడా ఉన్నది. 3 విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ 6 లక్షలే. ఇదే కాకుండా మన దగ్గర ఉన్న ప్రతి స్పెషాలిటీ సర్జరీ కానీ డయాగ్నోస్ కానీ ఏవైనా కానీ 6 లక్షలు అవుతుంది. ఒకవేళ 6 లక్షలు లేకుంటే ట్రీట్మెంట్ ఖర్చు కాకుండా వాళ్ళకి అవసరం పడే పరికరాలు, వాళ్ళకి అవసరం పడే మందులు ఖర్చు పెట్టుకుంటే చాలు. మేము చేస్తున్నాం. హాస్పిటల్ ఏ పైసలు తీసుకోదు. ఓన్లీ ఫర్ మెటీరియల్ ఏది ఉంటుందో, డిస్పోజబుల్ సిరింజెస్, మెడిసిన్, ఆ డబ్బు ఇస్తే చాలు. ఆ నేపథ్యంలో హర్నియా చేసాం అనుకో 10,000 అయిపోతుంది పేషెంట్. అట్లా ఎక్కడ కాదు, ఎక్కడ జరగదు. ఇదే కూడా హాస్పిటల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం అన్ని చాలా మటుకు సర్జరీ చేస్తాము. ఈ మధ్య మనం ఒకటి పెద్ద కేసు క్యాన్సర్, మధుమేహానికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ చేస్తాము. ఆ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చినాడు, వరంగల్ నుంచి వచ్చినట్టున్నాడు బహుశా. వాళ్ళు ఎక్కడ ఈ క్యాన్సర్ హాస్పిటల్, ఈ క్యాన్సర్ కేసు చేసి చాలా తక్కువ ప్లేసెస్ లో ఉస్మానియా చేస్తుండొచ్చు, ఎంఎన్జే హాస్పిటల్ చేస్తారు, బసతారకం చేస్తారు, నిమ్స్ లో చేస్తారు. వీళ్ళు అక్కడ అంతా చుట్టూ పోయిన మీరు మాట్లాడచ్చు వాళ్ళతో తోటి. వాళ్ళు అక్కడక్కడ తిరిగేసి ఎందుకు మన దగ్గరికి వచ్చినారు. మన దగ్గర చెప్తే మన దగ్గరికి వచ్చినారు. మనం ఆ సర్జరీని 6 లక్షల కేసులు చేసినాం. చేసేసి వాళ్ళు 13 days తర్వాత మనం డిశ్చార్జ్ చేసినాము. పేషెంట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అది బ్యాక్స్ కూడా పంపిస్తున్నాము. అది క్యాన్సర్ అనే వచ్చింది. దీనికి కడవాయి భాగం కూడా ట్రీట్మెంట్, కీమోథెరపీ ఉంది, కరెంట్ ఉండండి, అది కూడా మనం 6 లక్షల కేసులు చేస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్ ఈ వ్యాధికి సంబంధించిన నిపుణులు మనతో ఉన్నారు. దీన్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం సారు, కీర్తి మేడము, వీళ్ళు స్పెషల్ గా సర్జికల్ ఆంకాలజీకి సంబంధించిన చికిత్స చేస్తారు. వీళ్ళు మన దగ్గర ఫ్యాకల్టీ, మన దగ్గర పనిచేస్తున్నట్టు. అయితే ఎనీ క్యాన్సర్ కేసు మన సారు మేడం దగ్గర చేస్తారు. సార్ వంశీ సారు అనిసిసియా. ఈ కేసుకు పెద్ద కేసు కాబట్టి 8 to 10 hours అనిసిసియా పడుతుంది సర్జరీ. అయితే ఆ 8 to 10 hours సార్ చూసుకుంటారు, అనిసిసియా సార్ చూసుకుంటారు. సార్ ప్రొఫెసర్, ఇంకో ప్రొఫెసర్ కూడా ఉన్నారు, రవీంద్ర సార్ కూడా ఉన్నారు. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం అంటే పేషెంట్ అనుకూలం కోసము, పేషెంట్ కు బాగుపడాలని చెప్పేసి తక్కువ ఖర్చులో మీరు ఎక్కడైనా కానీ ఈ కేసు దీన్ని సిఏ ప్యాంక్రియాస్ అంటారు, చేసిన సర్జరీ విపిల్స్ అంటారు. తక్కువ సెంటర్స్ ఉస్మానియాలో చేస్తారు, ఎంఎస్జీలో చేస్తారు,
బంగారం చేస్తారు, యశోద వాళ్ళు అన్ని చేస్తారు. కాకపోతే వాళ్ళు అక్కడ కష్టాలు జరిగే కష్టాలు, అక్కడ డబ్బు ఖర్చు అయ్యేది అవంతా చూసేసి వీళ్ళు మన దగ్గరికి వచ్చినారు. మనం ఏ భయపడకుండా ఆరోగ్యశ్రీలో చేసినాం. మొత్తం ఆరోగ్యశ్రీలో 18 డేస్ మన దగ్గర ఉన్న పేషెంట్ పర్ఫెక్ట్ గా నడుస్తాను, ట్రీట్మెంట్ మొత్తం తీసేసాము. ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ మేడం సార్ చెప్తారు. వీళ్ళిద్దరు నిపుణులు, ఆంకాలజిస్ట్ అంటారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు. మిత్రులకు నమస్కారం. ఇక్కడ విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు, మేడం డాక్టర్ కీర్తి. మేము సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఈ సాంబయ్య అనే పేషెంట్కు కార్సినోమా ప్యాంక్రియాస్ అంటే ఈ మధుమేహం అవయవానికి వచ్చే క్యాన్సర్ రోగానికి అతి క్లిష్టమైన కాంప్లెక్స్ సర్జరీ, విపుల్ సర్జరీ అనేది చేయడం జరిగిందండి. ఈ ఆపరేషన్ చేసి ఇప్పటికి 12 రోజులు అవుతుంది. పేషెంట్ రికవరీ నార్మల్గా కంప్లీట్గా రికవరీ వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ సర్జరీ గురించి చెప్పాలంటే ఇప్పుడు కడుపు లోపల చేసే క్యాన్సర్ ఆపరేషన్లలో ఇది ఒక చాలా మేజర్ ఆపరేషన్ అని అనుకోవచ్చు. ఆపరేషన్ టైం కూడా దాదాపు 10 గంటలు పట్టింది. ఆ 10 గంటలు చాలా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తోని అన్ని రకమైన పరికరాలు మా దగ్గర అవైలబిలిటీ ఆర్గ్యంలో ఉన్నాయి కాబట్టి, అండ్ అదేవిధంగా ఎక్సలెంట్ అనస్థీషియా టీమ్ అనుకోండి, ఎక్సలెంట్ నర్సింగ్ కేర్ టీమ్ అనుకోండి, అండ్ ఎక్సలెంట్ పోస్ట్ ఆపరేటివ్ టీమ్ అనుకోండి, అన్ని విధాలుగా పేషెంట్కు అందరము ఒకటయ్యి ఈ సర్జరీని సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరిగింది. అందుకనే ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ట్రీట్మెంట్ అంతాను కాస్ట్ ఎఫెక్టివ్గా, అంటే వీలైనంత తక్కువ ఖర్చుతోని ఆరోగ్యశ్రీలో ఈ సర్జరీ చేయడం అనేది జరిగింది. ఈ సర్జరీ ఇంత సక్సెస్ఫుల్ అయ్యి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడానికి మన పనిచేసిన అంత టీమ్ మెంబర్స్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అందరూ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అందరూ చాలా కష్టపడి పేషెంట్ని డిశ్చార్జ్ అయ్యేటట్టు ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీలో ఇలాంటి మేజర్ సర్జరీ అవ్వడం, ఇలాంటి మేజర్ ట్రీట్మెంట్స్ అవ్వడం, అది ఆర్వీఎంలో అది సర్జికల్ ఆంకాలజీ వైపు అనుకోండి, లేకపోతే మెడికల్ ఆంకాలజీ, కీమోథెరపీ మెడిసిన్స్ పెట్టడం కానివ్వండి, ఆర్ రేడియేషన్ ఆంకాలజీ కరెంట్ ట్రీట్మెంట్ క్యాన్సర్లకు, అదేవిధంగా పెట్ సిటీ స్కాన్ అవైలబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో పేషెంట్కు వీలైనంత ఖర్చు లేకుండా ఫ్రీ ట్రీట్మెంట్ లాగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ని అందరూ ప్రజలు సాధ్యమైనంత వరకు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. ప్రొఫెసర్ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. మన సాంబయ్య పేషెంట్కి ప్యాంక్రియాటిక్ కార్సినోమా ఉంది. తనకు విపిల్స్ ప్రొసీజర్ అని ఒక మేజర్ సర్జరీని ప్లాన్ చేశాము. అయితే ఈ సర్జరీ కొరకు ముందే ప్లాన్డ్గా ఒక 2 డేస్ 3 డేస్ నుంచే పేషెంట్ని ప్రిపరేషన్ చేసి, అంటే ఆయన గుండె పరంగా కావచ్చు, లంగ్స్ పరంగా కావచ్చు, మనం పేషెంట్ని బాగా స్టెబిలైజ్ చేసుకొని, న్యూట్రిషన్ పరంగా కావచ్చు స్టెబిలైజ్ చేసుకొని పేషెంట్ని సర్జరీకి పోస్ట్ చేసుకున్నాము. అంతే టీం మొత్తాన్ని అలర్ట్ చేశామండి. మన హాస్పిటల్లో ఉన్న మన ఆంకో సర్జరీ టీం కావచ్చు, అనస్థీషియా క్రిటికల్ టీం కావచ్చు, కార్డియాలజీ టీము అందరినీ అలర్ట్గా స్టాండ్ బైలో పెట్టుకొని 8 అవర్స్ పాటు జరిగిందండి ఈ ఆపరేషన్ అనేది. ఈ 8 అవర్స్లో పేషెంట్కి బీపీ కావచ్చు, హార్ట్ రేట్ కావచ్చు, బ్లడ్ పరంగా కావచ్చు, కొన్ని సమస్యలు వచ్చినా సరే అక్కడికక్కడ మనము పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకొని పేషెంట్ని వెంటిలేటర్ మీదనే ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఐసీయూలో పేషెంట్ని వెంటిలేటర్ మీదనే 12 to 14 అవర్స్ పెట్టాము. తర్వాత వెంటిలేటర్ మీద నుంచి పేషెంట్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత 3 డేస్ ఐసీయూ కేర్లో, క్రిటికల్ కేర్ ఐసీయూలో మేనేజ్ చేసిన తర్వాత స్టెప్ డౌన్ ఐసీయూకి షిఫ్ట్ చేశాము. 4 డేస్ తర్వాత తనకు 4 డేస్ వరకు న్యూట్రిషన్ అనేది మనం ఐవీ పరంగా కావచ్చు, లేకపోతే టీపీఎన్ పరంగా కావచ్చు ఇచ్చాము. దీని 3 డేస్ 4 డేస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, మళ్ళీ బ్లీడింగ్ కావచ్చు, మళ్ళీ పేషెంట్కి హార్ట్ పరంగా కావచ్చు, లంగ్స్ పరంగా ఏ కాంప్లికేషన్ రాకుండా మన క్రిటికల్ కేర్ టీము, నర్సింగ్ టీము అందరం కూడా 24 అవర్స్ పేషెంట్ని మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నాము. 3 డేస్ తర్వాత పేషెంట్ని స్టెప్ డౌన్ ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు అని అనుకున్నాక న్యూట్రిషన్ అనేది ఓరల్గా ఫీడ్స్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పేషెంట్ ఇప్పుడు మన ముందర స్టేబుల్గా ఉన్నాడు, ఏ సపోర్ట్స్ లేవు, ఒక నార్మల్ మనిషి లెక్కన మన ముందర తిరుగుతూ ఉన్నారు. సో ఇదంతా మన ఒక టీం వర్క్కి ఒక పెద్ద సక్సెస్. ఇలాంటి మేజర్ సర్జరీ అనేది మన పెరిఫరీ అంటే రూరల్ తెలంగాణలో ఒక ఆర్యం మెడికల్ కాలేజ్
ఇంకా ఎక్కడైనా కార్పొరేట్‌లో చేస్తా ఉండొచ్చు. లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్స్‌లో చేస్తా ఉండొచ్చు ఇట్లాంటి సర్జరీ. కానీ ఈ ఈ కాలేజ్‌గా పెట్టిన ఈ 15 ఇయర్స్ 10 ఇయర్స్ కాలంలో ఇంత తక్కువ కాలంలో ఇంత మేజర్ సర్జరీ అది కాస్ట్ ఎఫెక్టివ్‌గా పూర్తిగా ఆరోగ్యశ్రీ స్కీమ్‌లోనే సర్జరీ పరంగా కావచ్చు, ఐసీయూ కేర్ పరంగా కావచ్చు, పేషెంట్‌కి ఎలాంటి హై డోస్ యాంటీబయాటిక్స్, కాస్ట్‌లీ యాంటీబయాటిక్స్ లేకపోతే ఆల్బుమిన్, బ్లడ్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి ఏమైనా అవసరమైనా సరే మనకు మేనేజ్‌మెంట్ అనేది మనకు ఎప్పటినుంచో ఫస్ట్ నుంచి మనకు సపోర్టివ్‌గా ఉండి మనకు పేషెంట్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్‌గా కావచ్చు ఏ ఇబ్బంది లేకుండా కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చారండి. సో, నేను చాలా రుణపడి ఉన్నాను. మన ఆర్‌వీఎం టీమ్‌కి కావచ్చు, మన సూపరింటెండెంట్ శ్రీనివాస్ సార్‌కి, మన ఆంకో సర్జరీ సుబ్రహ్మణ్యం సార్‌కి, కీర్తి మేడంకి నాకు ఈ పేషెంట్‌కి కేర్‌లో నన్ను ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఇది చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి ఆపరేషన్లకు క్రిటికల్. దీంట్లో ప్రతి భాగం కూడా అంటే అనస్థీషియా అనేది అన్కాన్షియస్ చేసినామంటే అందులోంచి రికవర్ అయ్యారా కూడా ప్రతి భాగాన్ని కూడా మనమే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. పేషెంట్ గుండె సరిగా కొట్టుకుంటుందా ప్రతి కూడా మానిటరింగ్ చూసుకుంటాం. రెస్పిరేషన్ కూడా మనమే తీసుకొని ఈ 24 hours వరకు కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇలా మెయింటైన్ చేసి ఈ ఇట్లాంటి పెద్ద ఆపరేషన్ ను సక్సెస్ఫుల్ గా చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పేషెంట్ రికవరీ చేసి ఈ ఆరోగ్యంలో ఇలాంటి ఫెసిలిటీ ఉంది, అంత కాంప్లెక్స్ సర్జరీ కూడా బీద వాళ్ళకు కూడా చేస్తాము అనే అవేర్నెస్ కోసం ఇది పెట్టడం జరిగింది. మీ అందరికీ మా